టీవీ5 సాంబశివరావు గారు ఈరోజు ఒక డిబేట్ పెట్టారు. డిబేట్ ఏంటంటే ఒరిజినల్ భగవద్గీత వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి రచించిన భగవద్గీత అంటూ ఒక చర్చ పెట్టారు. అసలైన భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. కానీ భూమన కరుణాకర్ రెడ్డి 26 పేజీల్లోనే భగవద్గీతను సారాంశాన్ని అందించారు. ఇది భగవద్గీతను అవమానించడమే అంటూ డిబేట్ పెట్టారు. ఈ డిబేట్ ఏ నేపథ్యంలో పెట్టారు అంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు మొత్తం భగవద్గీత సారాంశం అన్నది నేటి తరానికి కూడా అందాలి. పెద్ద పెద్ద శ్లోకాలు పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉంటే ప్రాక్టికల్ గా ఆలోచించండి. పబ్లిక్ కూడా పెద్ద పెద్ద పుస్తకాల్లో శ్లోకాల రూపంలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ నేటి తరం ఆ పుస్తకాన్ని చదవలేకపోతోంది. పెద్ద పెద్ద పుస్తకాన్ని చదివే పరిస్థితి కూడా ఇప్పుడు ఈ తరానికి లేదు. కాబట్టి అదే గీతా సారాంశాన్ని చాలా క్లుప్తంగా తక్కువ పేజీల్లో అందిస్తే వీలైనంత ఎక్కువ మంది తెలుసుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడు ఓవరాల్ గా చెప్పిన సారాంశం ఏంటి అన్నదైనా సరే ఈ తరానికి అందాలన్న ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు మానవులందరికీ భగవద్గీత అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని ముద్రించారు. 26 పేజీలతో మొత్తం గీతా సారాంశం అంతా నేటి తరానికి కూడా అర్థమయ్యేలాగా చాలా సరళమైన భాషలో ఆ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తక ముద్రణ పైనే టీవీ5 సాంబశివరావు గారు అభ్యంతరం చెప్తూ ఉన్నారు. 700 శ్లోకాలున్న భగవద్గీతను 26 పేజీలు కుదించారు. దీని భగవద్గీతను నీరుగార్చడమే, అవమానించడమే అని మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్ గా పబ్లిక్ ఆలోచించండి. ఇంత పెద్ద పుస్తకం తెచ్చి చదవండి ఈ తరం చదివే ఉన్నారా? కానీ ఆ గీతా సారాంశం పబ్లిక్ కి అందాలి, నేటి తరానికి కూడా తెలియాలి అని చిన్న పుస్తకం రూపంలో అందిస్తే అది తప్పవుతుందా? సాంబశివరావు గారు ఎందుకు ఈ వాదనకు తెస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు ఎవరైనా సాంబశివరావు గారి దగ్గరకు వచ్చి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమేం చెప్పారో చెప్పండి అంటే మొత్తం 700 శ్లోకాలు సాంబశివరావు గారు పబ్లిక్ కి వివరిస్తారా? క్లుప్తంగా 4-5 కీలకమైన అంశాలని ప్రస్తావిస్తారు ఎవరైనా సరే. అదే పని భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తే తప్పు అంటున్నారు. దాంతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేయని పనుల్ని కూడా భగవద్గీతను అడ్డు పెట్టుకొని సాంబశివరావు గారు దురదృష్టం సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి భూమన కరుణాకర్ రెడ్డి చేయని పనిని కూడా ఆయన చేశారు అని చెప్పి ఈ రోజు డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ముందు మాట రాశారు. ఇది టీటీడీలో ఒక సాంప్రదాయం. ఏదైనా ఒక పుస్తకాన్ని టీటీడీ విడుదల చేసినప్పుడు చైర్మన్ కావచ్చు, ఈవోలు కావచ్చు, ముందు మాట రాస్తూ ఉంటారు. ఆ పుస్తక ప్రాధాన్యతను వివరిస్తూ. సరే, కొంతమంది రాయడం చేతకాని వాళ్ళు రాయకుండా ఉండొచ్చు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి భాష మీద పట్టుంది, అలాగే భగవద్గీతను కూడా చదివారు కాబట్టి ఆయన ముందు మాట రాశారు. ముందు మాటలో ఎక్కడా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు రాయని మాటల్ని సాంబశివరావు గారు స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి ఈ మాటలు రాశారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఈ పుస్తకంలో ముందు మాట మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి గారు రాశారు. ఈ గీతా సారాంశాన్ని క్లుప్తంగా వివరించేందుకు గాను ఈ పుస్తకాన్ని రచించింది మొత్తం ఆకెల్లా విభీషణ శర్మ గారు రాశారు దీన్ని. కానీ భూమన కరుణాకర్ రెడ్డి పుస్తకం రాశారు అంటూ అవాస్తవాన్ని ప్రచారం చేయడంతో పాటు ఒక సెంటెన్స్ ని సాంబశివరావు గారు చదివి వినిపించి ఇది భగవద్గీతలో ఎక్కడుంది, భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని చూపించారు అంటూ మాట్లాడారు. అదేంటంటే విభీషణ శర్మ గారు గీతా సారాంశాన్ని చిన్న పుస్తకం రూపంలో మారుస్తూ ఒక పేరాలో ఒక అంశం చెప్పారు. అసలు అర్జునుడు ఎందుకు సంశయించాడు యుద్ధం చేయడానికి అన్నదానికి కారణాలు వివరిస్తూ, అర్జునుడు పొందిన విషాదంలో ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, యుద్ధంలో తన వాళ్ళని అనుకునే వారు ఏమైపోతారోనని, పైగా తాను ఒకనాడు గౌరవించిన ఆదరించిన వాళ్ళని తానే బాణాలతో కొట్టి రక్తం కక్కుకొనేలా సంహరించాల్సి వస్తుందేమో అన్న ఆలోచన కలిసివేసింది. ఇది నిజం, తన వాళ్ళని చంపాలి అన్న దీంతోనే అర్జునుడు వెనుకడుగు వేశారు. రెండో కారణం చెప్పారు, వాళ్ళందరూ మరణిస్తే అంటే మగవాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా మరణిస్తే ఏర్పడే సామాజిక ఉపద్రవాలు అంటే స్త్రీ దుస్థితి, వర్ణమాశ్రయ ధర్మాలకు కలిగే హాని లాంటివి. అంటే అర్జునుడు తన వాళ్ళని చంపాల్సి వస్తుంది అని బాధపడటంతో పాటు ఇక్కడున్న వాళ్ళంతా చనిపోతే స్త్రీ జాతి ఏమైపోతుంది, ఆ తర్వాత జరిగే ఉపద్రవాలు, సామాజిక ఉపద్రవాలు ఎలా ఉంటాయన్న దానిపైన అర్జునుడు ఆందోళన వ్యక్తం చేశారు అని విభీషణ శర్మ గారి పుస్తకంలో రాశారు. కానీ సాంబశివరావు గారు ఏమంటున్నారు, ఇది భూమన కరుణాకర్ రెడ్డి రాశారు, అర్జునుడు స్త్రీల గురించి ఎక్కడ అడిగారు శ్రీకృష్ణుడిని అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ సాంబశివరావు గారు ఇక్కడే భగవద్గీతను పూర్తిగా ఆయన చదవలేదు అన్నది ఇక్కడే అర్థమైపోతోంది. సరే, భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాసిన బుక్ లో వక్రీకరణలు చేశారని చెప్తున్నారు కదా. సాంబశివరావు గారు అసలైన భగవద్గీత ఇదే అంటూ ఈ పుస్తకాన్ని కూడా ఈరోజు డిబేట్ లో చూపించారు. ఈ పుస్తకంలోనే చూద్దాం అర్జునుడు నిజంగానే మహిళల గురించి, స్త్రీల గురించి ఆందోళన వ్యక్తం చేశారా లేదా అన్నది ఈ పుస్తకంలో కూడా ఉంది. సాంబశివరావు గారు చూపించిన అసలైన భగవద్గీత అని చూపించిన ఈ పుస్తకంలో కూడా ఉంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వాళ్ళు దీన్ని ముద్రించారు. దీంట్లో పేజ్ నెంబర్ 73లో కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే దాంట్లో 41 శ్లోకంలో అర్జునుడు నిజంగానే మహిళల గురించి కన్సర్న్ వ్యక్తం చేశారు. మనమంతా ఇక్కడ యుద్ధానికి వచ్చాము, మనమందరం చనిపోతే, పెద్ద పెద్ద వృద్ధులు, కూరు వృద్ధులు అంతా చనిపోతే ఇక నెక్స్ట్ భావి తరాలకి సమాజం ఎలా ఉండాలి, ఎలా బతకాలి అని బోధించే ఒక తరం లేకుండా పోతే
రేపటి తరం పిల్లలంతా తప్పుదారి పట్టి ఎటువైపు వెళ్ళిపోతారు అని నిజంగానే శ్రీకృష్ణుడు దగ్గర అర్జునుడు కన్సర్న్ వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గురించి కూడా అర్జునుడు శ్రీకృష్ణుడు భగవాను దగ్గర ఆందోళన వ్యక్తం చేయడం అన్నది కూడా ఈ పుస్తకంలో కూడా రచించారు. కానీ అసలు అర్జునుడు స్త్రీల గురించి ఎక్కడ మాట్లాడారు, ఎక్కడ స్త్రీల గురించి ఆరాధీశారు అని సాంబశివరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి రాయడం వల్లే ఈ పుస్తకంలోనికి అర్జునుడు ఇలా మహిళల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు అన్న మాటల్ని చొప్పించేలా చేశారు అని ఆరోపిస్తున్నారు. కానీ అసలైన భగవద్గీతలో కూడా అర్జునుడు మనం అంతా చనిపోతే రేపు పొద్దున స్త్రీల పరిస్థితి ఏంటని ఇంకా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి సాంబశివరావు గారు కేవలం బిఆర్ నాయుడు గారిని కరుణాకర్ రెడ్డి గారు బాగా గట్టిగా టార్గెట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఈ భగవద్గీత సారాంశాన్ని ముద్రించారు అన్న నెపంతో దాన్ని వక్రీకరిస్తూ ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని ముద్రిస్తే దానికి ఇలా వక్రీకరణలు జోడించి దాంట్లో విభూషణ శర్మ గారు పండితుడు రాస్తే ఆ అంశాలని భూమన కరుణాకర్ రెడ్డి గారు సొంతంగా రాశారని వక్రీకరించడం, ముందు మాటలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పని అంశాలు కూడా ఆయనే చెప్పారు అన్నట్టుగా సాంబశివరావు గారు మాట్లాడుతూ ఉన్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి గారికి బిఆర్ నాయుడు గారికి మధ్య నడుస్తున్న మాటల యుద్ధాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇలా భూమన కరుణాకర్ రెడ్డి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. భగవద్గీత మీద డిబేట్ పెట్టారు, బాగానే ఉంది. డిబేట్కి ఎవరిని పిలవాలి? పండితుల్ని, స్వామీజుల్ని పిలవాలి. కానీ ఎవరిని పిలిచారు? జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వచ్చి మాట్లాడుతున్నారు భగవద్గీత గురించి. భగవద్గీత గురించి ఆయనకు అంత అవగాహన ఉంటుందా? అంటే కేవలం రాజకీయంగా బురద చల్లాలన్న ఉద్దేశంతో ఈ డిబేట్ పెట్టారు అన్నది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోవడం లేదా? అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు బిఆర్ నాయుడు గారు పక్కన పెట్టారు? దీంట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈవోగా అప్పుడు పనిచేసిన ధర్మారెడ్డి గారు ముందు మాట రాయడం వల్ల ఆ పుస్తకాలన్నీ ప్రచురించిన పుస్తకాలన్నింటినీ పబ్లిక్ లైన్కి తీసుకెళ్తే ఎక్కడ భూమన కరుణాకర్ రెడ్డికి ధర్మారెడ్డికి మంచి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో దాంట్లో ఏమీ లేదు అని పక్కన పడేశారు. అది అసలైన రీజన్. ఏమి గీతా సారాంశమే కదా, సరే దాంట్లో తప్పులుంటే పండితులను పిలిపించి ఓ నలుగురిని కూర్చోబెట్టి దీంట్లో తప్పు ఉందా రైట్ ఉందా అని మాట్లాడొచ్చు కదా. అంటే 700 శ్లోకాలు, 100 కొద్ది పేజీలు ఉంటే ఈ తరం చదవలేదు, అంత ఓపిక లేదు, అంత తీరిక వీళ్ళకి లేదు అన్న ఉద్దేశంతో ఓవరాల్ గా 26 పేజీల్లోనే శ్రీకృష్ణ భగవానుడు ఎలా బతకాలి, ఏం చేయాలి అన్న దానికి సంబంధించి ఎలా చెప్పారు అన్న దాన్ని చాలా క్లుప్తంగా పబ్లిక్ లోనికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తే దాన్ని అభినందించకపోగా ఇలా డిబేట్లు పెట్టి లేనిపోని అంశాన్ని అందులో చొప్పించారు అంటూ అవాస్తవాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారంటే సాంబశివరావు గారికి ఇది సరైన పద్ధతి కాదు.